నిన్న జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ గారికి భేటీ అయ్యి కొన్ని సుదీర్ఘమైనటువంటి సూచనలు చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు త్వరలో పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తానని చెప్పి జనసేన పార్టీ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత చిరి బాలరాజు గారికి కూడా చాలా ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకు కావచ్చు అనేక భరోసా కల్పించాలి, మనం వాళ్ళని చూడాల్సిన అవసరం, అంతేకాకుండా అత్యవసర పనులపై సత్వరం దృష్టి పెట్టాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు జనసేన ఎమ్మెల్యేలకు అయితే సూచించినట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా అత్యవసర నియోజకవర్గాల్లో చేయవలసినటువంటి పనులపై ఎక్కువగా దృష్టి పెట్టండి, మనం దాని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. తాగునీరు అలాగే సాగునీరు సరఫరా సంబంధించి అలాగే డ్రైనేజీ సంబంధించిన అత్యవసర పనులపైన ఎక్కువగా దృష్టి పెట్టి దాని మీద వర్క్ చేపించుకునే పనిని మీరు ముందుకు తీసుకువెళ్లాలని చెప్పడం జరిగింది. అంతేకాకుండా రీసెంట్ గా మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత తాగునీరు మీద ఎక్కువగా దృష్టి పెట్టి గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా ఉండి మంచినీటి సరఫరాకి సంబంధించి మంచినీరు ఎలా అందించాలనే దాని మీద ఒక 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 అద్భుతమైనటువంటి సూచనలు చేసుకుంటూ దాన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ గా కూడా చాలా విషయాలను దాన్ని ఎక్కడ ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా తీసుకుంటున్నారు. సో అందులో భాగంగానే జనసేన పార్టీకి సంబంధించిన నియోజకవర్గాల్లో అక్కడ ఉన్నటువంటి గెలిచిన ఎమ్మెల్యేలకు కూడా సూచన చేశారు. తాగునీరు మీద దృష్టి పెట్టండి, ప్రస్తుతానికి వర్షాకాలం వస్తుంది, ఆ నీరుని ఎలా మనం ఆపుకోవాలి, దాన్ని మళ్ళీ మంచినీరుగా ఎలా మార్చుకోవాలి, అంతేకాకుండా అవి ఎలా ప్రజలకు అందించాలనే విషయాలపైన దృష్టి సారించాలని చెప్పుకుని వచ్చారు. అంతేకాకుండా మిగతా ఏ నియోజకవర్గానికి సంబంధించి ఏ అవసరాలు ఉన్నాయి, ఏ సమస్యలు ఉన్నాయి, దాన్ని ఎలా చేస్తే బాగుంటుందని ప్రతి ఎమ్మెల్యేని కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారట పవన్ కళ్యాణ్ గారు. అంతేకాకుండా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి రొయ్యల సాగు నేపథ్యంలో తాగునీరు కలుషితం అవుతుందని, అక్కడ మంచినీళ్లు దొరకడానికి చాలా కష్టం అవుతుందని చెప్పి చాలా మంది ఎమ్మెల్యేలు చెప్పడం, దాని మీద ప్రధాన అంశంగా దాన్ని తీసుకుని ఉభయ గోదావరి జిల్లాల్లో ఆ సమస్య పరిష్కారానికి సూచనలు కావచ్చు ఏదన్నా చేస్తే బాగుంటుందని చెప్పి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసరావు గారు అలాగే పచ్చమట ధర్మరాజు గారు ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. అలాగే అనకాపల్లి ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ గారు సైతం గ్రామాల్లో తాగునీరు సమస్య ఎలా ఉందో పేర్కొన్నారని చెప్పారు. అలాగే కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలో పైప్ లైన్లు లీకేజీలు వల్ల నీళ్లు కూడా కలుషితం అవుతున్నాయని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా పోలవరం ఎమ్మెల్యేకు అభినందనలు కూడా తెలియజేశారు పవన్ కళ్యాణ్ గారు. అంటే మనందరికీ తెలుసు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారు పోలవరం నియోజకవర్గం నుంచి గెలిచిన తర్వాత ఒక నాయకుడు అంటే ఒక ఎమ్మెల్యేగా ఎలా ఉంటే బాగుంటుంది అన్న ఉదాహరణకి ఆయన చూపించినటువంటి పనితీరు, ముఖ్యంగా అనేక హాస్టల్స్ కావచ్చు, గవర్నమెంట్ ఆఫీసులు కావచ్చు, నిత్యం ప్రతిరోజు ఆయన సందర్శిస్తూ అక్కడ అన్ని ఏమన్నా జరుగుతున్నాయా, వర్క్స్ ఏమన్నా జరుగుతున్నాయా, అవకతవకలు ఏమన్నా జరుగుతున్నాయా అన్ని తెలుసుకుంటూ ఎవరికన్నా ఏమన్నా ఇబ్బంది ఉందా, ముఖ్యంగా ప్రజలకు ఏమన్నా సమస్యలు ఉన్నాయా, ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అవన్నీ తెలుసుకుంటూ అధికారులను కూడా ఉరుకులు పరుగులు పెట్టిస్తూ, ముఖ్యంగా మొన్న జరిగినటువంటి వర్షాలు తుఫాన్ల వల్ల అనేక రోడ్లన్నీ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి, ఎంతో మంది ఆ వర్షాలకి వరదలకి చిక్కుకుపోయినటువంటి పరిస్థితి. ఆ టైంలో కూడా చిర్రి బాలరాజు గారు రాత్రనక పగలనక అక్కడే ఉండి అధికారులను తీసుకొచ్చి హెలికాప్టర్లు తీసుకొచ్చి వాళ్ళ ప్రాణాలు కాపాడినటువంటి వ్యక్తి చిర్రి బాలరాజు గారు. ఆయన కూడా ముఖ్యంగా ఆయనకు అభినందించారు. వేలేరుపాడు మండలంలోని వాగులో ఒక కారు కొట్టుకుపోయిందని, అందులో ఉన్న నలుగురిని రక్షించేందుకు ప్రభుత్వం హెలికాప్టర్లు పంపిందని, ఇంతలో వారిని స్థానికుల సహాయంతో రక్షించామని, అక్కడికి చేరుకునే సమయానికి పెద్దవాగు ప్రాజెక్టులో 28 మంది నీళ్లలో చిక్కుకుపోయారని చెప్పారు. ఆ తర్వాత వాళ్ళని చేసినందుకు దగ్గరుండి ప్రజల కోసం మనం ఇంత చేస్తున్నాం, మీరు ఇంకా ప్రజల సమస్యల మీద ప్రజల కోసం ప్రజలకి నిత్యం అందుబాటులో ఉండాలి, వారి సమస్యల్ని మనం ముందుకు తీసుకువెళ్ళాలి, ఎప్పుడు కూడా అభివృద్ధి దశగా ముఖ్యంగా జనసేన ఎమ్మెల్యేలు నిలబడినటువంటి ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక మార్పు చూపించాలి అని చెప్పి వాళ్ళకి సూచించినట్టుగా తెలుస్తోంది.